కేరళ ప్రభుత్వం ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉండడం వల్లనే అక్కడ మత సామరస్యం ఉంది, లౌకిక భావాలు కొనసాగుతున్నాయి. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో దేశంలోనే అది ముందున్నటువంటి పరిస్థితి. అట్లాగే సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి విషయంలో కానీ పూర్తిగా విద్య ఉచితంగా, పూర్తిగా వైద్యం ఉచితంగా అందించేటటువంటి దాంట్లో ఆ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే ముందున్నటువంటి పరిస్థితి. అలాంటి కేరళకు వెళ్ళి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురమ్మంటున్నావు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే ఆ రాష్ట్రం మరింత దివాలా తీయడం, పేద ప్రజానీకానికి మోసం చేయడం. అందుకనే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే అక్కడి ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళు సరైనటువంటి అంత విద్యావంతులు, సరిగానే ఆలోచించి నిర్ణయం చేస్తారు అనేటటువంటిది కరెక్టు. ఆ రకంగా అక్కడ విఘ్నులు కాబట్టి అంత ఆలోచించి ఓట్లు వేసేటటువంటి ప్రజలే రేపు ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ను ఓడించడానికి ఓట్లు వేస్తారనేటటువంటి విషయం రేపు ముఖ్యమంత్రికి అర్థమవుతుందని చెప్పి భావిస్తున్నాను. ఇలాంటి మాటలని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా సరైనటువంటి పద్ధతిలో మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నాను.